హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యతో మరోసారి మొసాద్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు వాదీ హదాద్ హత్య ఇప్పుడు మళ్లీ హత్యకు దారి వస్తుంది. ఇంతకీ ఏమిటా మొసాద్? ఇజ్రాయెల్కు చెందిన అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థ మొసాద్. ఈ సంస్థ ఒక ఆపరేషన్ ఎంచుకుంటే ఇక శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది. హిట్ లిస్టులో ఉన్న శత్రువు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి వేటాడి చంపడం మసూద్ స్టైల్. విదేశీ గడ్డపై విష ప్రయోగాలు, బాంబు దాడులు, క్షిపణి దాడులతో శత్రువును మట్టుబెడుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆశ్రయం పొందుతున్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యతో మరోసారి మొసాద్ పేరు తెరమీదకు వచ్చింది. 1978లో ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్దాద్లో వాదీ హదాద్ హత్య ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తుంది. ఆయన లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ధ్యేయంగా ఏర్పాటైన పాపులర్ ఫ్రంట్ సంస్థకు చీఫ్. 1976లో టెల్ అవీవ్ విమానాశ్రయంలో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేశాడు. అప్పట్లో లెఫ్టినెంట్ కర్నల్ యొనాథన్ నెతన్యాహు నేతృత్వంలో థండర్ బోల్ట్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్లో బందీలను విడిపించగలిగారు. ఈ పోరులో యొనాథన్ నెతన్యాహు మృతి చెందారు. దాంతో ఇజ్రాయెల్ హిట్ లిస్టులోకి వాదీ హదాద్ చేరాడు. బాగ్దాద్లో తలదాచుకున్న వాదీని అంతమొందించేందుకు ఏజెంట్ సడ్నెస్ రంగంలోకి దిగాడు. అతను బాగ్దాద్లోని వాదీ ఇంట్లో పనివాడేలా చేరాడు. 1978 జనవరి 10న వాదీ వాడే టూత్పేస్ట్ను మార్చి ఇజ్రాయెల్ తయారు చేసిన విషపు టూత్పేస్ట్ను పెట్టాడు. ఆ పేస్ట్ను వాడిన వాదీ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. జర్మనీకి తరలించిన వైద్యులు ఆయనను బతికించలేకపోయారు. 1978 మార్చి 29న వాదీ చనిపోయాడు. అయితే 3 దశాబ్దాలు దాటే వరకు అతను చనిపోవడానికి కారణం విషపు టూత్పేస్ట్ అనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. పాలస్తీనా లిబరేషన్ కోసం ఖలీల్ మోషాల్ జోర్డాన్లో తలదాచుకుంటూనే ఇజ్రాయెల్పై దాడులకు వ్యూహాలను రచించి అమలు చేశాడు. 1997లో మొసాద్ ఏజెంట్లు ఇతన్ని ఇజ్రాయెల్లో చంపేందుకు స్కెచ్ వేశారు. ఖలీద్ చెవిలో విషయాన్ని పిచికారీ చేశారు. దాంతో ఖలీద్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ ఘటన అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు కారణమవడంతో అప్పుడే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రంగంలోకి దిగారు. ఆయన ఒత్తిడితో ఇజ్రాయెల్ విరుగుడును అందజేసింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేశారు. హమాస్ అగ్రనాయకులు కొందరు ఆ దృశ్యాలను లైవ్లో చూస్తూ థ్యాంక్స్ గివింగ్ ప్రార్థనలు నిర్వహించారు. అలా ప్రార్థనలు చేస్తున్న వీడియోలో ఉన్న వారంతా ఇప్పుడు ఇజ్రాయెల్ హిట్ లిస్టులో చేరిపోయారు. వీరిలో ఇస్మాయిల్ హనియే, మహమ్మద్ ఆల్ డైఫ్ను ఇజ్రాయెల్ ఇటీవలే తుదముట్టించింది. ఆపరేషన్ల సమయంలో ఏజెంట్లు చిక్కుల్లో పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. ఇరాన్ ఇలా 20 మంది దాకా మొసాద్ ఏజెంట్లను నిర్బంధించినట్లు గత ఏడాది వార్తలు వచ్చాయి. టరీలోనూ 33 మంది ఏజెంట్లు చిక్కారు. గాజాలో సైనిక విభాగం, పొలిటికల్ బ్యూరో మధ్య ఫాతిమా హమాద్ సంధానకర్తగా ఉన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆమె టర్కీలో తలదాచుకుంటున్నారు. ఫాతిమాను తుదముట్టించేందుకు 50 మంది దాకా మొసాద్ ఏజెంట్లు టర్కీలో వేట ప్రారంభించారు. ఈ క్రమంలో 33 మంది ఏజెంట్లు అరెస్టు చేసినట్లు టర్కీ గత ఏడాది డిసెంబర్లో ప్రకటించింది. గూఢచర్యం నేరం కింద వీరికి ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.